హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో రేవ్ పార్టీ నిజంగానే హేమ ఉందా లేదా అనే దానికి ఇవాళ ఒక స్పష్టత అయితే వచ్చిందని అయితే అర్థమవుతుంది. అయితే గతంలో అసలు ఏం జరిగింది, ఇప్పుడు ప్రజెంట్ ఏం జరిగింది అనేది మనం ఒకసారి మళ్ళీ చూసుకుంటే మనకి ఆమె అంటే ఈ రేవ్ పార్టీ జరుగుతుంది బెంగళూరులోని అని తెలిసిన తర్వాత హేమ పేరు వినబడగానే ఆమె వెంటనే బయటకు వచ్చి నేను కాదు, అసలు నాకు ఎటువంటి రేవ్ పార్టీతో సంబంధం లేదు, నేను నా ఫామ్ హౌస్లో ఉన్నాను అని చెప్పి ఆమె చేసి పెట్టిన వీడియోయే ఇవాళ ఆమె కొంప ముంచిందని చెప్పాలి. అంటే అప్పటి వరకు కూడా హేమ అంటే ఎవరో కూడా తెలియదు, అసలు హేమ పేరు బయటకు వచ్చినా సరే ఈమెనే అని చెప్పి అయితే ఎవరికి ఇంకా నిర్ధారణకి రాలేదనమాట. అయితే ఆమెనే వీడియో అన్నది బయటకు పెట్టడం వల్ల ఓకే ఈమె కూడా ఉందా అని చెప్పి నిర్ధారించుకున్నారు. దాని తర్వాత ఆమె ఏంటంటే లైన్గా ఒక బిర్యానీ చేస్తున్నట్టు వీడియో చేసి పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేసిందనమాట. అయితే ఇవన్నీ కూడా అటు మీడియాని కానీ లేకపోతే పోలీసులు కానీ పక్కదో పట్టించే ప్రయత్నాలే అని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. అయితే అందులోనే నిజం లేకపోలేదు. ఈ రీసెంట్గా మనకంటే నిన్న మనం చూసుకుంటే ఆమె ఇచ్చిన ఒక ఆడియో కాల్ ఏదైతే ఉందో ఆడియో కూడా బయటకు రావడం జరిగిందనమాట. ఈ ఆడియోలో ఆమె చెప్పే మాటలు కానీ మనం విన్నట్లయితే ప్రజెంట్ ఆమె చెప్పడం కూడా ఏంటంటే నాకు ఎటువంటి రేవ్ పార్టీతోనే సంబంధం లేదు, ఎవరో నన్ను కావాలని ఇరికించే ప్రయత్నం అయితే చేస్తున్నారు, ఆ వ్యక్తి ఎవరు నన్ను ఎందుకు ఇరికించాలనుకుంటున్నారో విత్ ప్రూఫ్స్తో నేను ఒక 2 డేస్లోని మీడియా ముందుకి రావడం అయితే జరుగుతుంది అని అయితే ఆమె మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఎందుకని ఆమె మీడియా ముందుకి రాలేదు అని చెప్పి మనందరికీ తెలుసు. ఎక్కడ ఎటువంటి ఇష్యూ జరిగినా అటు ఇండస్ట్రీ పరంగా కావచ్చు లేకపోతే బయట సోషల్ మనకి సంబంధించి జరిగిన ఇష్యూ అయినా లేకపోతే గతంలో మనం చూసుకుంటే శ్రీరెడ్డి మ్యాటర్ అయినా అంటే క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది, అమ్మాయిల్ని హింసించే హింసించేవి క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి చాలా ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు ఉన్నారు అని చెప్పి విన్న తర్వాత కూడా ఆమె స్టాండ్ తీసుకొని మాట్లాడడం అంటే ఇటువంటి ఏ ఇష్యూ జరిగినా సరే ముందుండే హేమ ఇవాళ ఆమె మీద ఇటువంటి ఇంత పెద్ద పెద్ద ఆరోపణలు అంటే ఆమె డ్రగ్స్ తీసుకుందని కానీ లేకపోతే ఇటువంటి రేవ్ పార్టీలో ఆమె కూడా వన్ ఆఫ్ ద మెయిన్ మెంబరు, ఆమెనే దీనికి హెడ్, ఆమెనే కర్త కర్మ క్రియ అని చెప్పి మనకు వినిపిస్తూ ఉన్నాయి కదా. అయితే ఇన్ని మాటలు వచ్చినప్పటికీ ఇంకొకటి మన బెంగళూరు పోలీస్ కస్టడీలో కూడా హేమ ఉంది అని చెప్పి వచ్చినా ఆమె ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండడం కూడా దీనికి ఒక ఏమంటారు ఆమె ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా రీజన్స్ అయినాయి అనమాట. అయితే ఆ ఆడియోలో మనం వింటే ఆమె క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. నిజానికి మీరు అందరికీ బుర్రలు ఉన్నాయా, ఒకవేళ నేను కానీ దొరికినట్లయితే ఒకవేళ నేను ఆ రేవ్ పార్టీకే వెళ్ళినట్లయితే నేను ఇన్ని వీడియోస్ ఎలా రిలీజ్ చేయగలుగుతాను, పోలీసులు నా దగ్గర నుండి ఫోన్స్ అన్నీ కూడా స్వాధీనం చేసుకోరా అనేది ఆమె చెప్తా ఉంది కదా. దానికి ఒకటి అండి, మనకి రేవ్ పార్టీలోని దగ్గర 150 మెంబర్స్ వరకు పాల్గొన్నట్లు మనకైతే తెలుసు. ఇందులోని రేవ్ పార్టీకి వెళ్ళిన వాళ్ళు అంటే ఈ బెంగళూరు పోలీసులు ఎవరైతే రైడ్ చేశారో ఆ రోజే మొత్తం వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం వాళ్ళ దగ్గర బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా తీసుకొని అప్పుడు ఎవరి ఇళ్ళకి వాళ్ళకి విడిపించేశారు అంటే పంపించేశారు అనమాట. ఎందుకంటే బ్లడ్ శాంపిల్స్లోని నిర్ధారణ కావాలి ఎంతమంది డ్రగ్ తీసుకున్నారు, ఎవరెవరు ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు ఇవాళ మనం లేటెస్ట్గా చూసుకుంటే నటి హేమ మొత్తాన్ని అటు మీడియాని కానీ లేకపోతే జనాల్ని కానీ మొత్తం అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం ఏదైతే చేసిందో ఈ వాటితోని దానికి ఒక అడ్డుకట్టు పడిందని అయితే మనకు తెలుస్తుంది స్పష్టంగా. ఆమె ఇచ్చిన బ్లడ్ శాంపిల్స్లోనే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లయితే పాజిటివ్గా వచ్చినట్లయితే మనకి పొద్దున్న నుంచి కూడా బ్రేకింగ్ న్యూస్ అనేది కనిపిస్తూ ఉంది. మరి దీని మీద ఏమంటారు, హేమ ఏం మాట్లాడుతుంది, అందరినీ కలిపి క్వశ్చన్ చేసింది కదా అని చెప్పైతే మరికొంతమంది అంటున్నారు అనమాట. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఆమె వన్ ఆఫ్ ద మెయిన్ మెంబరు ఈ డ్రగ్స్ కేసులో ఉంది, ఈ రేవ్ పార్టీలో ఉందని అయితే నిర్ధారణ అయిపోయింది. మరి ఇప్పటి వరకు ఆమె రిలీజ్ చేసిన వీడియోలు కానీ రిలీజ్ చేసిన ఈ కొన్ని పోస్టులు కానీ ఇవన్నీ చూస్తే ఏంటంటే మొత్తం అందరినీ కూడా అంటే తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందనమాట. మీడియా ఏమో ఇలా మాట్లాడుతూ ఉంది, కానీ ఈమె చూస్తే యాక్టివ్గా ఉంది, సోషల్ నెట్వర్క్స్లో యాక్టివ్గా ఉంది, వీడియోలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంది. అంటే ఆమె ఏమనుకుందంటే ఓకే ఫస్ట్ వీడియో మనం చేసాము అది బోల్తా పడింది, సో సెకండ్ వీడియో చేద్దాము, సో జనాల్లో ఏంటంటే ఒకటి ఆలోచింపజేద్దాము, అరే ఒకవేళ ఈమె నిజంగా కానీ పట్టుబడితే ఇట్లా అన్నీ ఎలా అన్నీ కూడా పోస్ట్ చేయగలుగుతుంది, అన్నీ ఎలా రిలీజ్ చేయగలుగుతుంది వీడియోస్ అన్నీ కూడా. సో మీడియా ఏంటంటే ఆమె మీద దుష్ప్రచారం చేస్తుంది, వాళ్ళ వ్యూస్ కోసం చేస్తుంది అని అయితే ప్రజలు అనుకోవాలి అని చెప్పి ఈ హేమ ఇట్లాంటి ప్రయత్నాలు చేసిందని అయితే మరికొంతమంది అంటున్నారు అనమాట. ఏది ఏమైనా పొద్దున్న ఏంటంటే దగ్గర 89-86 మంది వరకు ఈ డ్రగ్స్ తీసుకున్నట్లయితే నిర్ధారణ అయింది వాళ్ళ యొక్క బ్లడ్ శాంపుల్స్లోనే. ఇందులోని ఏంటంటే 27 మంది అమ్మాయిలు ఉన్నట్టు, మిగిలిన వాళ్ళందరూ కూడా అబ్బాయిలు ఉన్నట్టయితే తేలింది. సో ఈ డ్రగ్స్ అన్నవి మనకి ఎప్పుడు గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా కుదిపేస్తున్న
వార్త బాగా పట్టి పీడిస్తుంది ఏదైనా ఉందా అని అంటే టోటల్ ఇండస్ట్రీనే, అటు కోలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, నెక్స్ట్ లేదంటే మన తమిళ ఇండస్ట్రీ కావచ్చు, ప్రతి చోట ఏంటంటే ఈ డ్రగ్స్ కలకలం అన్నది ఎప్పటికప్పుడు బయటపడతానే ఉంది. గతంలో మనం చూసుకుంటే నవదీప్ అని, నిహారిక అని ఇలా చాలామంది పేర్లు అయితే బయటికి రావడం జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి డ్రగ్ తీసుకోలేదు అని చెప్పి విడిచిపెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఇట్లాంటి న్యూస్ కూడా రావడం జరిగింది అనమాట. అయితే దీని మీద కొంతమంది విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. మరి కళ్యాణి గారు మాట్లాడిన మాటల్లోనే ఈరోజు నిజం లేకపోలేదు కదా, హేమ ఆ కోవకి చెందిన ఆవిడే, ఇట్లాంటి పార్టీస్ ఆమెకు అలవాటే, ఇట్లాంటివన్నీ ఆమె తీసుకుంటా ఉంటుంది అని చెప్పి ఏవైతే కరాటి కళ్యాణి గారు చెప్పడం జరిగిందో అవన్నీ కూడా నిజమే అన్నట్టు ఇవాళ ఈమె పాజిటివ్ రావడం కూడా దీనికి ఒక తోడైందనమాట. సో ఇప్పుడు దీనికి హేమ ఏం చెప్తుంది, రీసెంట్గా మళ్ళీ ఎటువంటి వీడియో రిలీజ్ చేయాలనుకుంటుందామె అని చెప్పైతే మరికొంతమంది అంటున్నారు అనమాట. ఏదైనా సరే పోలీసులు ఇప్పటికే ఆమెని అరెస్ట్ చేస్తున్నారు అని అయితే మనకి వినిపిస్తుంది. సో ఇట్లాంటివి ప్రోత్సహించడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని అయితే మరికొంతమంది అంటున్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సినిమాల ప్రభావం కానీ లేకపోతే ఆ సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళ యొక్క ప్రభావం కానీ మన జనాల్లోని ఎంతో కొంత ఉంటుందన్నమాట. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే పలానా హీరో ఇట్లా హెయిర్ స్టైల్ ఉంటుంది, పలానా హీరోయిన్ ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని వాళ్ళని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే పలానా సినిమాలోని మా హీరో హెయిర్ కట్ ఇలా ఉంది కదరా, నేను ఇట్లానే చేసుకుంటా, అరే పలానా సినిమాలోని లేకపోతే ఇప్పుడు మనం చూసుకునే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్కి కూడా చాలామంది బ్రాండ్ అంబాసిడర్గా చేస్తూ ఉంటారు. ఎందుకని, వాళ్ళని అభిమానించే వాళ్ళు అరే మన అభిమాన హీరో ఇది చెప్తున్నాడు, మనం దాన్నే ఫాలో అవ్వాలి అని చెప్పి వెంటనే తీసుకుంటారనమాట. సో సినిమా ప్రభావం కూడా ఒక 30 to 40% వరకు జనాల పైన ఉంటుంది. కాబట్టి ఇటువంటివి జరిగేటప్పుడు ఏంటంటే జనాలు ఏం నేర్చుకోవాలి, మీరు ఇట్లాంటివి ఏం జరిగినా సరే వెంటనే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా. ఇట్లాంటి డ్రగ్స్ విషయం కానీ లేకపోతే అమ్మాయిల విషయం కానీ ఏదొచ్చినా సరే వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఇంకొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అరే ఇట్లాంటి న్యూస్ ఎందుకని స్ప్రెడ్ చేస్తున్నారు, అవసరమా అని అంటే ఎస్ రియల్లీ ఇది అవసరమే. ఎందుకంటే దీనివల్ల ఎంతోమంది ఇవాళ యూత్ కావచ్చు, ఎక్కువ శాతం యూతే పాడైపోతున్న సిచ్యువేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇట్లాంటి ఇల్లీగల్గా నడిపేవి, బ్యాన్ చేసేవి, వీటి ప్రోత్సహించడం వల్ల దాదాపు యూత్ అన్న వాళ్ళు పాడైపోతున్నారు. ఓకే బయటకు వచ్చారు కాబట్టి వీళ్ళు మనకు తెలిసింది, బయటకు రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అటు ఇండస్ట్రీలో కావచ్చు లేకపోతే బయట కావచ్చు, ఇట్లాంటి బడా బాబులు కావచ్చు, దీన్ని రవాణా చేస్తున్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చాలామంది ఇంక్లూడ్ అయి ఉన్నారు. అయితే ఇంకా మనకి గట్టిగా చాలామంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇంకా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఉన్నారా, హేమ తరపునే కాకుండా హేమ లాంటి వాళ్ళే కాకుండా ఇంకెవరైనా ఇండస్ట్రీ నుంచి ఉన్నారా, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇంకెవరైనా పార్టిసిపేట్ చేశారా అనే విషయం అయితే తెలియాల్సి ఉందన్నమాట.